రాష్ట్రంలో బీసీల జనాభా 46% ఉంటే 42% రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. కులగణనపై సర్కారు వైఫల్యం డిప్యూటీ సీఎం మాటలతోనే తెలిసిపోయిందన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో తాగునీటి కోసం జనం అల్లాడిపోతున్నారని ఆరోపించారు. ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీ జరుగుతుందన్నారు గులాబీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తాగునీటి కోసం జనం అల్లాడిపోతున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మిషన్ భగీరథ నీళ్లు రాక బిందెలతో కొడంగల్, టేకులకోడ్ ప్రజలు రోడ్డెక్కి నిలదీస్తున్నారన్నారు. సమ్మర్ ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మున్ముందు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల్లో కోతలు విధిస్తున్నారన్న హరీష్ రావు కనీసం తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా 46% ఉంటే 42% రిజర్వేషన్లను ఎలా ఇస్తారని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. విద్య, ఉద్యోగ, పొలిటికల్ కు సంబంధించి 3 బిల్లులు అసెంబ్లీ సెషన్స్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. బిల్లు కేంద్రానికి పంపించి చేతులు దులుపుకునే కుట్ర రాష్ట్ర సర్కార్ చేస్తోందన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో పర్యటించిన కవితకు స్థానిక నాయకులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఏమంటుంది ప్రభుత్వం? ఒకటే బిల్లు 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే. 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పిను. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు 1 కాదు 3 బిల్లులు పెట్టాలి. రాష్ట్రంలో చేపట్టిన కులగణనపై సర్కార్ వైఫల్యం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాటలతోనే తెలిసిపోయిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది చట్టబద్ధత కోసం కాదా అని ప్రశ్నించారు. కులాల జనాభాను కుట్రపూరితంగా తక్కువ చేసి చూపించారని విమర్శించారు వివేకానంద్. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశంలో ఇంత అంశాన్ని తీవ్రమైన అంశం గురించి చర్చ జరుగుతూ ఉంటే వారు ఎవరు సర్వేలో పాల్గొనని చెప్తారంటే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మా అధినేత కేసీఆర్ గారు పాల్గొనలేరు, హరీష్ రావు గారు పాల్గొనలేరు, కేటీఆర్ గారు పాల్గొనలేరు, పద్మారావు గారు పాల్గొనలేరు, అదేవిధంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొనలేదని చెప్తారు. అసలు వారి సమాచారం అంతా కూడా ఓపెన్ డాక్యుమెంటే కదా. అఫిడవిట్ లో క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ లో వెబ్సైట్ లో కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారమే. ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు మొయినాబాద్ పోలీసులు. ఫామ్ హౌస్ లో కోడి పందాలు, క్యాసినో కేసులో ఆయనకు ఉదయం నోటీసులు ఇచ్చారు పోలీసులు. కోడి పందాలు జరిగిన ల్యాండ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా నోటీసుల్లో తెలిపారు పోలీసులు. మొయినాబాద్ తొల్కట్ట గ్రామం సర్వే నెంబర్ 165/A పొలం ఉన్నట్టు గుర్తించారు. 4 రోజుల్లో ఆధారాలతో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు పోలీసులు. సెక్షన్ 3 and 4 గేమింగ్ యాక్ట్ కింద కేసును నమోదు చేశారు పోలీసులు. సెక్షన్ 11 యానిమల్ యాక్ట్ కింద మరో కేసు నమోదైంది. ఫామ్ హౌస్ లో బెట్టింగ్స్ చేస్తూ కోడిపందాలు ఆడిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ నెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంసీ చైర్మన్లు హాజరు కానున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సభ్యత్వ నమోదుపై డిస్కస్ చేయనున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యంను ప్రజల్లోకి తీసుకెళ్లటం చర్చించనున్నట్లు తెలిపారు.